సో వెల్కమ్ టు హైదరాబాద్ బాయ్స్ 24 అనే పేరు ఎందుకు మార్చామంటే ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ బాయ్స్ అని చెప్తుండే కదా వెల్కమ్ అని. సో మనకైతే ఒక బ్రో కామెంట్ అయితే చేశాడు. సో మీరైతే హైదరాబాద్ బాయ్స్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే రావట్లేదు, మీ హ్యాండిల్తో పాటు మెన్షన్ చేయండి, అప్పుడైతే వస్తుందేమో, ట్రై చేయండి అని చెప్పాడు. సో మా హ్యాండిల్ అయితే హైదరాబాద్ బాయ్స్ 24 కాబట్టి హైదరాబాద్ బాయ్స్ 24 అని పెట్టాము. సో ఈసారి నుంచి ఏమంటారు దాన్ని, దీన్ని ఏమంటారు, ఇంట్రో అయితే అదే ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తాం. సో వెల్కమ్ టు హైదరాబాద్ బాయ్స్ 24. సో ఇప్పుడైతే ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ మేకప్ సామాన్లు అయితే మొత్తం చూపిస్తుంది అంట, మొత్తం ఏమేమి ఉన్నాయో కలెక్షన్ అన్నమాట. సో ఫస్ట్ అయితే మా మమ్మీ దగ్గర ఉంది గాజులు చూసుకోవచ్చు మీరు. చూడ ఇవి, వీటిని చూడ అంటారు. దీన్ని చూడ అంటారు. చూడియా చూడ చూడ చూడియా కాదు, చూడ. ఏందో చూడానా చూడియానా. 4 జతలు ఇవి మనకు చాలా తక్కువకి వచ్చింది. 4 కాదు మా 2 అంటే ఈ రెండు చేతికి ఈ 4 డజన్స్. మనకు 250 రూపాయలకి వచ్చింది. అదే మనం బయటికి వెళ్తే ఒక్క డజనే మనకు 600 రూపాయలు చెప్తుంది. ఒక డజన్ కాదు కానీ అంత ఓవర్ చేయొద్దు మరి. నువ్వు నుంచొని షూట్ ది, కూర్చొని ఎందుకు షూట్ చేస్తున్నావు? ఇవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇవి కూడా ఇప్పుడు మనకి ఒక్కటే మనం బయట కొనాలంటే 50 రూపీస్ ఉంటుంది. మనకి ఇవన్నీ మనకు 150 రూపాయలకి వచ్చింది. ఇది ఒక్కటి 50 రూపీస్. ఒకటి 50 కాదు, ఒక పెయిర్ 50 రూపీస్ అంట. రియల్ డైమండ్ అనుకోకండి. రియల్ డైమండ్ అయితే ఇందులో ఉండదు, బీరువాలో ఉంటది అనమాట. రియల్ డైమండ్ అయితే ఇందులో ఉండదు, బీరువాలో ఉంటది అనమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా? ఈ రెండు అయితే 150కి అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియో ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే జస్ట్ ఫర్ ఉమెన్స్ అండ్ లేడీస్. సో వాళ్ళకైతే ఈ వీడియో నచ్చుతుంది. వాళ్ళకి గంట సేపు అయినా మేకప్ ని చూపిస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. కాకపోతే నీకు మేకప్ ఇష్టమా? నేను పెట్టుకోను. మా డాడీ తోటి అన్ని కొనిపిస్తుంది, రేట్ పెట్టి అన్ని కొనిపిస్తుంది, కానీ ఏది తీసుకోదు. ఇవైతే మనకి ఒక్క చేతే 100 రూపాయలు ఉంటది. ఇది చాలా ఇది చాలా బాగుంది కాబట్టి ఒక్క డజన్ ఒక 50 నుంచి 100 వరకైనా ఉండొచ్చు. మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సో ఇవైతే నాకు చాలా నచ్చే మేకప్ సామాన్, నాకు తెలుసు. వేసుకోరా మరి. కాదు నిన్ను కాదు, వస్తువులలో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ నాకు అని అంటున్నా. అని నువ్వు 1 by 1 చూపిస్తా ఉండు ఏమేమి దీనికి ఇంత పెద్ద బాక్స్, మళ్ళీ ఈ తొప్పలో దానికి ఇంత పెద్ద బాక్స్. సో ఈ వీడియో అయితే స్పెషల్లీ ఫర్ ఉమెన్స్. బా బ్యాంగిల్స్, మేకప్, మా ఖర్చు మొత్తం ఇట్లనే అయిపోయింది. నేను ఇది ఎక్కడ కొన్నా అంట, నాంపల్లి ఎగ్జిబిషన్ పెడతారు కదా. ఎంత? ఇది 100 రూపాయలే. ఎన్ని? 8 గాజులు 100 రూపాయలు. 8 కాదు 7. 7 ఇంకోటి ఉన్నట్టుంది, 8 ఉంటాయి. 1 by 1 వస్తువులు అయితే బయటకు వస్తున్నాయి. వా ఓ ఇంకా చాలా గాజులు ఉన్నాయి. సో చూసారా, మేకప్ సామాన్ ముట్టుకుంటే ఆగు అని అరుస్తుంది. సో స్పెషల్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి మా మమ్మీ ఎక్కువ ఎందుకు వెళ్తుంది అంటే దీనికోసం, మా చేతితోటి డబ్బులు ఖర్చు పెట్టడానికి. అంతే కదా, అంతే కదా. మా డాడీ పైసలు మొత్తం ఇంటనే వేస్ట్ చేస్తారు. మొత్తం లోపల అన్ని కొనుక్కొని తింటారు, నేను తినను, నేను అన్ని కొనుక్కుంటా. నాంపల్లి ఎగ్జిబిషన్ లో కొన్నదంట. దానికి మళ్ళీ బాక్స్ అయిపోద్ది డైమండ్ అన్నట్టు. ఫస్ట్ 100 రూపాయలుగా 4. అదేంటి 8 ఉన్నాయి, 100 రూపీస్. మరి అదేంటి నువ్వు నేను సైజ్ తక్కువ ఉన్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా చెప్పండి, ఇక్కడ లేదు. సో మా మమ్మీ అయితే ఏడికి వెళ్తుందో మనం చూద్దాం. తొందరపండి. ఇన్వెస్ట్ రైస్ కుక్ చేస్తుందా? ఓ మనకైతే ముఖ్యంగా ఇది వచ్చేసింది. ఇది ఏంటంటే పిల్లలు స్పాంజ్ చేస్తారు. ఈ స్పాంజ్ బయట స్పాంజ్ 10 రూపాయలు, కానీ ఇది ఒకటి 100 రూపాయలు. అన్ని కలిసి 70 రూపాయలు.
అన్ని స్పాంజులు కలిపి 70 రూపాయలు అంట. కానీ ఈ స్పాంజులలో నాకు నచ్చింది ఏందో చూపిస్తాను మీకు. ప్లస్ ఏంటంటే వీడు వేసుకుంటాడంటే స్టిక్కర్స్ ఇట్లాంటివి వేసుకుంటా, డిజైన్ వేసుకోను, మామూలు వేసుకుంటా. 10 రూపీస్ వేసుకుంటా. 10 రూపీస్ వేసుకుంటావు, ముఖానికి మొత్తం 1000 రూపాయలు మేకప్ బయట వేసుకుంటావు. కొన్నా. నువ్వు ఆగుపడక ఇగో ఇవి మొన్న నా కొడుకు ఇప్పించిండు. నా పెద్ద అది గిట చూడనట్టు అనుకుంటే ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. నా పెద్ద కొడుకు ఇప్పించిండు, ఇవి అన్ని తీసుకొచ్చిండు నా పెద్ద కొడుకు. ఇంకా ఈ బుడంకాయ కానీ అనవసరంగా తీసుకొని వచ్చాను నాతో పాటు ఆ వీడియోలో. నా పెద్ద కొడుకు తీసుకొచ్చిండు, నా చిన్న కొడుకు తీసుకొచ్చిండు. అవి ఏ నా పైసలు అడిగావు ఇంకా సో ఇవన్నీ నేను తీసుకొచ్చాను అనమాట. ఇంకా వస్తుంది. నేను ఏం తెచ్చానో నాకు కూడా గుర్తులేదు అనమాట. ఇది ఎక్కడ కొన్నా చెప్పుకోవచ్చు మీరు. ఇది నాకు తెలుసు, నాంపల్లి. ఇది నాకు ఒక్కటి స్పెషల్ గా ఎందుకు గుర్తుందంటే మొన్న రీసెంట్ గా అయితే కొన్నాం అనమాట. దీన్ని రీసెంట్ గా జనవరిలోనా, జనవరి ఫిబ్రవరి. అప్పుడు డబ్బులు నువ్వే ఇచ్చి అందుకే గుర్తుంది. అవునా? అంటే డాడీ డబ్బులే నీ దగ్గర పెట్టిండు పోతాయని. దీనిపైన ఉంది మిస్ గోల్డ్. తీసుకొచ్చి దీని లోపల మీరైతే ఇలా ఆగు ఇది చెప్పని హార్ట్ షేప్. ఎంత జాగ్రత్తనో. దాని తర్వాత ఇదైతే మా మమ్మీ ఇలా తీసి అని రాసుకుంటది, కళ్ళకాడ రాసుకుంటది, ఇంకో ఇక్కడ రాసుకుంటది, ఇక్కడ రాసుకుంటది. సో ఇదైతే మనకి హార్ట్ షేప్ లో ఉందన్నమాట. ఇంకా 1 by 1 చూపించండి. ఇంకా 1 by 1 మొన్న 2 రోజులు అవుతుంది. ఇవి కూడా బుక్ చేసిన మీషోలో. 140 రూపాయలు 2. ఈ బుడంకాయ గారు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నాం? మేము ఇద్దరం మాట్లాడుతున్నాం కానీ అసలు స్టిక్కర్స్, చిన్న స్టిక్కర్స్, పెద్ద స్టిక్కర్స్, ఇంకా చిన్న స్టిక్కర్స్. అరే మా ఫేసులు చూపిరా, మేము ఫేమస్ కావదా? ఇవి చెంకి అయ్యంతా అప్పుడు మా అమ్మ ఇప్పించింది. మా అమ్మ ఇప్పించింది, మా అమ్మ ఇప్పించింది కాబట్టి దీన్ని మనం కొట్టేసుకోవచ్చు, పడేసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఏమన్నా ఈ కవర్ ఎగిరిపోతేనే మా మమ్మీ చూపి అది మా బ్రష్. అరే మా ఉండు మా ఇదైతే ఫస్ట్ అయితే మనకు ఒక మిర్రర్ ఉంది. ఇంకో మా మిర్రర్ లా మా అందమైన. దాని తర్వాత ఇక్కడ ఒక స్పంజ్ ఉంది, ఇక్కడ ఒక పౌడర్ ఉంది, పౌడర్. ఇప్పుడు మా మహి రాసుకొని చూపిస్తాడు. దాని తర్వాత ఇక్కడ ఒక కవర్ ఉంది, ఇందులో గిట్ట పౌడర్ ఉంది. ఈ కవర్ కి ఏడుస్తుంది. కాలిపోతుందా? గాలిపోతుంది. వామ్మో, గాలి ఎడిపోతుంది మా. గాలి కదా ఎగిరిపోతుంది అంటుంది. ఆ పౌడర్ కదా అది. ఇవే మనకి జామెట్రీ బాక్స్. జామెట్రీ బాక్సా? జామెట్రీ బాక్స్ బాయ్, ఇది నీకు తెలియదు. చూపి దాంట్లో ఏమేమి ఉన్నాయి. ఇవి మన అదే ఇదేంటి ఇట్టనే ఉంటుందా పేపర్? బయట లోపల పెట్టు. జామెట్రీ బాక్స్. ఇది మన కుంకుమ. ఆగమా ఇది చూపిని ఫస్ట్. నువ్వు తీస్తూనే ఉన్నావు. ఇది ఏంటంటే ఒక బిన్ను ఉంటుంది చూడు, మనం ఏం వేసినా డబ్బలు అయితే వస్తూనే ఉంటాయి కదా, అట్లా ఏం తీసినా వస్తూనే ఉన్నాయి. ఇది ఒకటే అయిపోలేదు, ఇంకో సెట్ కూడా ఉంది. ఇంకా ఈ బ్రష్లు అయితే ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్. లేరా మంచిగా పడుకొని షూట్ చేస్తున్నావులే. ఇంకా వీటికి కవర్లు గిట్ట తెలియదు, అంత జాగ్రత్తగా చూస్తుంది అనమాట మా మమ్మీ. సో ఈ బ్రష్లు అయితే చాలా బాగున్నాయి, చిన్న నుంచి పెద్ద సైజెస్ అన్నీ అయితే ఉన్నాయి. సో కామెంట్ చేసేయండి. మేమైతే ఈ వీడియోస్ అంటే అది అలా కాదన్నా చెప్తా కరెక్ట్. ఈ మొత్తం మేకప్ సామాన్ అయితే మా మమ్మీ ఫేస్కి అప్లై చేసుకుని అయితే చూపిస్తుంది. కామెంట్ చేసింది. సో అన్ని వస్తువులు యూజ్ చేసి అయితే మా మమ్మీ మేకప్ అయితే వేసుకుంటుంది అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళినా మేమైతే 5-10 minutesలో రెడీ అయిపోతాం. మా మమ్మీ అయితే గంట చేస్తుంది. ఇంకా ఈ బాక్స్లో లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ లిప్స్టిక్, పింక్ కలర్ లిప్స్టిక్. సరే ఇప్పుడు నేను ఇవి చూపిస్తా. ఇంకా దాచి పెట్టాం, కుప్పలు ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. చూపి ఏమేమి ఉన్నాయి దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం గోల్డ్ ఐటమ్స్. సో ఫస్ట్ అయితే ఇది ఉంది. ఒక సినిమాలో వాళ్ళ కొడుకుని పట్ట గుచ్చుతుంది కదా దీంతో. అది కాదురా, జుట్టుకు పెట్టుకోవాలరా బాబు. నాకైతే అదే గుర్తొస్తుంది దీన్ని చూసినప్పుడల్లా. ఏం సినిమా అదే? కళ్యాణ్ రామ్ గారిది ఏదో సినిమా ఉంది. ఏంటది? అది ఇప్పుడు గుర్తు రాదు.
ఇది మా తిరుగుతుంది ఇందులో ఏమన్నా అది వేసుకోవాలా మనం? లేదు అది ఏం లేదు, ఇలా జుట్టు పెట్టుకుంటారు అది. ఎట్టా ఇటనా? కాదు ఒకసారి ఎట్లా పెట్టుకుంటున్నావు? ఎట్లా ఒకసారి పెట్టుకేసు. ఇంకో ఇట్టుంది కదా, అరే కూర్చోగలరు అదే. ఇట్లా పెట్టేయాలి. వినకపోతే నీకే ఇప్పుడు అన్ని కూర్చేది. సో దాని తర్వాత అన్ని గోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. సో దాని తర్వాత 2 పర్ఫ్యూమ్స్. మా మమ్మీకి ఇలాంటి పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంది అనమాట. ఏమేం ఫ్లేవర్స్ అయ్యి? ఇది ఒకటి చందన్ ఒకటి, ఇంకా శాండిల్వుడ్ అనుకుంటా. శాండిల్వుడ్ ఒకటి, చందన్ రెండు ఒకటే కదా? కాదు కదా, ఈ రెండు. ఇంకా ఇందులో అయితే గోల్డ్ మొత్తం 100 grams ఆఫ్ గోల్డ్. బొంగిలా లిప్స్టిక్ కాదు ఇది, లిప్స్టిక్ కాదా? ఇది కాదు, ఇది ఇక్కడ నుదుకు పెట్టుకున్నది. ఓహో, ఇన్నాళ్ళు చేత్తో పెట్టుకోవడం ఇవన్నీ ఇప్పుడు అన్ని మోడల్స్ వస్తున్నాయి, డిజైన్స్ ఇట్లా సో పెట్టుకుంటే ఇది చాలు. ఏంటంటే వేసుకుంటారు కదా, దీన్ని ఏమంటారమ్మా? చంపచారాలు. చంపచాలంట. చంపలు ఇరిగేటట్టు కొడతాయి అనమాట. సో దాని తర్వాత ఇంకా అయితే ఈ అట్టలో ఇవి అయితే ఉన్నాయి అట్లా మొత్తం గోల్డ్. ఇదెంతమా చంపచారాలు? అయ్యే మా అమ్మ ఇప్పించింది. అయ్యా ఎంత చెప్పు. ఇవి ఈ సెంట్స్ సెన్స్ డాడీ తెచ్చింది, ఇవి అది మా అమ్మ ఇప్పించింది. ఓకే, ఏం ముట్టుకున్నా అది అమ్మనే ఇప్పించింది అంటది. సగం ఏమో డాడీ ఇప్పించింది, సగం ఏమో మా అమ్మమ్మ ఇప్పించింది. అంతే. మా అమ్మ ఒక్కటి తీసుకోలేదు సొంత డబ్బులతో. అందరి డబ్బులు మొత్తం నాశనం చేస్తుంది, మంది పైసలు. సో దాని తర్వాత ఇంకా ఇదైతే నెక్లెస్. మంది పైసలు ఎందుకైతే నా మొగుడా మా అమ్మ నన్ను కన్నది, మా అమ్మ కాబట్టి ఏది అడిగినా సరే, ఏది అడిగినా సరే, నిక్కులేస్ ఏదో ఒకసారి అమ్మకి చూపి. ఏది అడిగినా సరే. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే యూజ్ చేసి అయితే చూపిస్తాం అనమాట. నెక్లెస్ నేను సాటర్డేకి యూజ్ చేస్తాను అంద మా మ్యారేజ్ డే వస్తుంది సాటర్డేకి మొత్తం రెడీ అవుతుంది అనమాట. సాటర్డేకి అయితే 2 వ్లాగులు అనమాట. సాటర్డేకి అయితే 2 వ్లాగ్లు, ఇదొకటి. ఇంకా ఏంది అది? బ్యాంగిల్స్. ఇవి నా మా చెల్లె తెచ్చింది. మా చెల్లె తెచ్చేసింది. మా చెల్లె చెల్లె తెచ్చింది. దిద్దులు చిన్న చెల్లె. దాని తర్వాత ఇంత పెద్ద వేసుకుంటే చెవులు మొత్తం నేలకైతే అంతాయి అనమాట. వరల్డ్ రికార్డ్ అయిపోతుంది అప్పుడు. వరల్డ్ రికార్డ్ ఇంత వెయిట్ ఉన్నాయి అనమాట. సో ఇందులో అయితే కొన్ని ప్రైజెస్ అయితే తెలియదు. మా ఇది ఎంతో గుర్తుందా? ఇవి ఎక్కడి అంటే మా చెల్లె అక్కడ జాతర తెలియదు. మా చెల్లె జాతర పోతే సాగర్ జాతర పోతే నాకు, మా పెద్దక్కకి, చిన్నక్కకి, చెల్లెకి నలుగురికి ఒక రకమే తీసుకుంది. అప్పుడు ఇంకా నేను అది అక్కడ నాపల్లికి ఎంత? 100 రూపాయలు. 200 రూపాయలు అంట. వెయిట్ అయితే మస్తు ఉన్నాయి. దాని తర్వాత ఇవి అల్లదా ఇంకోటి ఇల్లదే దిద్దు మన అందులో పెట్టుకో. ఇదైతే అందులో అనమాట. ఈ 3 150. మా మమ్మీ ఇందాక 2 150 అన్నది కదా, తప్పు. సో దాని తర్వాత ఇంకా అయితే ఇవైతే మా మమ్మీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుంది, అందుకని 2 pairs. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి కదా, మా మమ్మీకి వెయిట్ ఉన్నాయి అయితే వేసుకోవడం ఇష్టం ఉండదు. బట్ ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయి కానీ మా చెల్లి ఇచ్చిందని ఇంకా తిరిగి వస్తుంటే ఎవరేం కాదనలేరు కదా, అందుకని చెప్పి మా మమ్మీ అయితే తీసుకుంది. వద్దమ్మా తెచ్చిచ్చింది. దాని తర్వాత వాట్ ఈస్ దిస్? ఇది కాళ్ళకి వేసుకున్నదంట, దిష్టి రాకుండా. దాని తర్వాత ఒక కడియం. ఓ దీని లోపల ఎన్ని సామాన్లు ఉన్నాయి, మొత్తం గోల్డ్, సిల్వర్ గోల్డ్ అంతే. ఇంకా ఇది కడియం. దాని తర్వాత ఇది దీన్ని పుష్ప కాదురా, దాన్ని చూస్తుంటే ఎట్లుందో తెలుసా? చంద్రముఖి వేసుకుంటది కదా అన్ని. పుష్పనా? తగ్గేదిలే. వీడియోస్ లాంగుతుంది తొందర కానీ లాంగుతుంది. లెంత్ అవుతుంది. 20 minutes అవుతుందిరా. చంద్రముఖి వేసుకున్నాయి. ఇంకా ఎదిగిట చంద్రముఖి వేసుకుని. ఇదేంటి మా చేతులకా? గాజుల టైప్. ఇవి ఎక్కడ కొన్నా మీరు చెప్పొచ్చు. నాంపల్లి. అన్ని నాంపల్లి ఉంటాయి. అవును మా సికింద్రాబాద్ ఒక జాతర. ఇది ఎక్కడ కొన్నా తొందర చెప్పండి. నాకు తెలుసు ఒక జాతర కదా సికింద్రాబాద్. గాజుల రామారావు. మరి ఇంకెక్కడ కొన్నామా? సరే అయిపోయింది, టైం అవుట్. శిల్పారామం పెద్ద శిల్పారామం హైటెక్ సిటీ కాడ ఉంటుంది. ఉప్పల్ పెద్ద శిల్పారామం హైటెక్ సిటీ దగ్గర. అన్ని అల్లనే కొన్నా. సో మా ఇంకొకటి చెప్పాలా?
రాజ్కి గర్ల్ ఫ్రెండ్ ఉంది దానికి ఇచ్చేద్దాం ఇవన్నీ. హట్. రాజకీయ ఉండదు కొంచెం. ఇది కూడా అల్లదే, ఇది కూడా అల్లదే కొన్నా. ఇందులో డబ్బులు పోగిస్తారుగా ఇది గిట్ట అందుందంట. బ్యాంగిల్స్ అన్ని సో దాని తర్వాత క్లిప్స్ వీడియోలు అయితే తొందర ఇది రింగ్. ఇవి చర్చి కాడ కొన్నాం. ఎక్కువ మొత్తంలో బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ ఇంకా టెంపుల్ దగ్గర అయితే కొన్నాం. మేమైతే టెంపుల్స్ కి చర్చెస్ కి చాలా చోటుకైతే వెళ్తాం. మేము అన్ని దేవుళ్ళని అయితే నమ్ముతాం అన్నమాట. సో దాని తర్వాత ఇంకా ఇవి ఇవన్నీ కొన్ని డిజైన్స్ బ్యాంగిల్స్ 4 వచ్చినాయి. 100 ఈ 100 ఇంకో రూపీస్ అంట. ఇది ఇంకొక సెట్ 5 అన్నమాట ఇవన్నీ. 100 సో మేమైతే నాపల్లిలో తిరుగుతూ ఉంటే నాకు అది కావాలంటే ఆడుకొద్దు ఫస్ట్ నేను మేకప్ కాడికే వెళ్తా అని మా చూడు, మీ రేట్ చూసుకోవచ్చు ఇలా. ఎంతుంది? అది రేట్ కాదు మా సైజ్ మా 2x4 రేట్ అంటే ఇది ఎక్కడ కొన్నా? నాంపల్లి. ఇది అల్ల, ఇది మన అరే బొక్కలతో తయారైందిరా. ఏది? ఏ అవును, బొక్కలంటే హోల్స్ కాదు, హట్టియా 700 రూపాయలు అయ్యి. బోన్స్ తో తయారైనట్టే ఉంది ఇది. కానీ బోన్స్ కాదు, కానీ 700 కాదు. ఊరికనే కొంచెం అది చేయాలి ఓవర్ యాక్షన్. లేదు 700 రూపాయలు అయ్యి. నిజం ఏ చెప్తున్నా దాన్ని ఏమంటారా? 700 అంట. ఏంటయ్యా ఇయ్యా 700? 10 రూపాయలకి ఎవరి డబ్బులు మా? తను కొనేటప్పుడు ఏం ఎవరి డబ్బులు మా? ఎవరి డబ్బులు? నా మొగుడు డబ్బులు. ఇంకా నువ్వు మంచిగా ఇరుద్దుతున్నా డాడీని అయితే. ఏదో అంటున్నా వేసుకునేటప్పుడు అలా వేసుకున్నప్పుడు తను ఏమన్నాడంటే, అమ్మాయి వేసుకుంటే దిష్టి తగలదు, ఇవి సపరేట్ గా అమ్మేటాయన అమ్మటాయని చెప్పినాను. దాని తర్వాత అయితే చాలా వరకు అయితే గాజులు ఇవి ఎక్కడ కొన్నా? చార్మినార్. అన్ని ఒక్క హైదరాబాద్ లో ఒక్క జిగా వదిలే మా మమ్మీ మేకప్ సామాన్లకి. సో చూసుకున్నట్టయితే ఇదే మొత్తం మేకప్ సామాను. ఇక్కడైతే ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి దండలు, ఈ ఖాళీ, ఈ కొంచెం చేతికేసుకునే. సో చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఉంటాయి, టేక్ కేర్, బాయ్ బాయ్.